హాయ్ హలో నమస్తే. అసలు 1999లో ఏం జరిగింది? 99 డిసెంబర్ ఎందుకు మాయని మచ్చగా ఉంది? ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి ఏం చేశాడు? అప్పుడున్న హోంమంత్రి సిన్హా ఏం చేశారు? ఢిల్లీ బాస్గా ఉన్న కిరణ్ బేడి ఉరుకులు పరుగులు ఎందుకు పెట్టింది? అసలు కథ ఏంటి, కథాంశం ఏంటి? 1999 డిసెంబర్లో ఎందుకు విమానం హైజాక్ అయింది? ఆ విమానంలో అసలు కథ ఏంది? ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం ఫెయిల్యూర్ అయిపోయిందా? 140 కోట్ల ప్రజల ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఆనాటి ప్రధానమంత్రిగా ఉన్న వాజ్పేయి హయాంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు అప్పటి మరకలు ఇప్పటి వరకు ఎందుకు కొనసాగుతూ ఉన్నాయి? మరి నిజంగానే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్యూర్ అవుతే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నట్టు ఢిల్లీ రాష్ట్ర సర్కార్, లేదు అంటే కేంద్రంలో ఉన్న సర్కార్ ఏం చేస్తూ ఉన్నట్టు? మరి ఇన్ని వ్యవస్థలు, పటిష్టమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్న భారతదేశానికి వ్యవస్థ వైఫల్యం ఎటు దారితీసింది? ఒక విమానం హైజాక్ చేసి ఆ విమానంలో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తామని తాలిబాన్లు భయపెడుతున్న సమయంలో ఒకే విమానం హైజాక్ చేస్తే ఇంత నానా హైరామా పడ్డ భారత ప్రభుత్వం, మరి నిజంగా రేపు జరగరానిది జరిగితే ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఈ వ్యవస్థలన్నీ ఎక్కడ ఉన్నట్టు అని భారతదేశ ప్రజలు అడుగుతున్న పరిస్థితి. నిజంగా ఆనాటి రోజులు ఇప్పటికీ ఎందుకు గుర్తుకొస్తున్నాయి? మరి అసలు తాలిబాన్ మంత్రిగా ఉన్న ఒక అతను అసలు ఏం చేశాడు? ఎందుకు చర్చలు విఫలమవుతూ ఉన్నాయి? అంటే ఒక విమానాన్ని హైజాక్ చేసి ఏకంగా తాలిబాన్ల నేతలను విడిపించుకుపోయే పరిస్థితులు, అది భారతదేశ ప్రధానమంత్రి పైన ఒక గన్ను గురిపెట్టి ఏకంగా తాలిబాన్ మసూద్ అనే ఒక తీవ్రవాదిని విడిపించుకుపోయిన తీవ్రవాదులను చూస్తే మన భారతదేశ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏ మూలకుందో, ఎక్కడ చచ్చుబడిందో, ఎక్కడ బెడ్డేసి పడుకుందో కూడా అర్థం కాని పరిస్థితి మాత్రం ఉంది. అసలు ఈ స్టోరీ ఏంది, కథ ఏంది, కథనం ఏంటిది పూర్తి స్థాయిలో అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి నిజంగా ఆనాటి సర్కార్కి మాత్రం మాయని మచ్చగానే ఇప్పటికీ ఉంది. అప్పటికిప్పటికీ వ్యవస్థలో చేంజ్ అయినాయి, ప్రభుత్వాలు చేంజ్ అయినాయి, పాలకులు చేంజ్ అయినాయి. పాలకులు ఆటోమేటిక్గా, ప్రభుత్వాలు చేంజ్ అయిన కొద్దీ, పాలకులు చేంజ్ అయిన కొద్దీ ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్ సెట్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు భారతదేశ వైపు చూడాలంటేనే వణుకుతున్న టెర్రరిస్టులని చెప్పుకోవచ్చు. సరే, ఏ సర్కారు ఉన్నా కూడా కొన్ని చెదురుమదురు ఘటనలు జరుగుతూ ఉంటాయి. మరి అప్పటి కిరణ్ బేడి ఉరుకులు పరుగుల వెనుక అర్థమేంటి? వాజ్పేయి చాకచక్యంగా వ్యవహరించిండా? అసలు ఏం జరిగింది? ది అన్బోల్డ్ స్టోరీ టోటల్గా మీకు ఒకసారి అందించే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు దిశ కథనం స్పెషల్ స్టోరీ, దిశ కథనం మాత్రం స్పెషల్ స్టోరీ మాత్రం వేసింది. ది అన్బోల్డ్ స్టోరీలో అసలు చాలామంది, ఇప్పుడు మనం చాలామంది విమానంకు సంబంధించిన, హైజాక్ సంబంధించిన చాలా తెలుగు స్టోరీస్ వచ్చినాయి, తెలుగు సినిమాలు వచ్చినాయి. రానా హీరో, దగ్గుపాటి రానా హీరోగా ఉన్న సినిమాలు వచ్చినాయి. బాలీవుడ్లో సినిమాలు వచ్చినాయి, హాలీవుడ్లో సినిమాలు వచ్చినాయి, పక్కన కర్ణాటకలో సినిమాలు వచ్చినాయి, మలయాళంలో సినిమాలు వచ్చినాయి. ఈ సినిమాలు అంతటికీ ఎంతో కొంత, అంటే నిప్పు లేనిదే పొగరాదు అంటారు కదా, ఈ బేస్ చేసుకొని 1999 డిసెంబర్లో హైజాగ్ అయిన విమానం స్టోరీ కంప్లీట్గా తెలుసుకున్న తర్వాతనే ఇటువంటి సినిమాలు అనేకం వచ్చినాయి. ఈ కథ ఏంది, కథాంశం ఏంది పూర్తి స్థాయిలో అందించే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి కందహార్ విమాన హైజాక్ ఎలా జరిగింది? అసలు కందహార్ విమాన హైజాక్ జరగడానికి కారణం ఏంది? అసలు పూర్తి స్థాయిలో కథనం అయితే చూసే ప్రయత్నం చేద్దాం. ది అన్బోల్డ్ స్టోరీ. అసలు ఈ అన్బోల్డ్ స్టోరీలా నమ్మలేని నిజాలు ఎన్నో ఉంటాయి. వాళ్ళ అప్పుడున్న బీజేపీ సర్కార్, అంటే వాజ్పేయి సర్కార్, ఇటు ఎల్కే అద్వానీ, వాజ్పేయి, సిన్హా, ఇటు కిరణ్ బేడి, చాలా పేరు మోసిన నాయకులంతా, పేరు మోసిన అధికారులంతా ఉన్నారు. మరి అప్పుడు నిజంగానే వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడు కోసం వాళ్ళు ఏం చేశారు? వాళ్ళను వాళ్ళు గొప్పగా చూపించుకోవాలి, ఇక్కడ ఏం జరగలేదు అని చూపించుకోవాలి. కానీ విమానంలో ఉన్న సామాన్య ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంది? మరి ఎందుకు ఇటువంటి హైజాక్ జరుగుతూ ఉంది? విమానాల దొంగతనం అనుకోవాలా, విమానాలనే పేల్చివేసే కుట్ర అనుకోవాలా,
లేదంటే ప్రయాణికులను భయపెట్టించి ప్రభుత్వాలను భయపెట్టించి వాళ్లకు కావాల్సింది తీసుకొని వెళ్ళారు తాలిబాన్లు అని చెప్పుకోవాలి. అసలు ఈ స్టోరీలో ఏం జరుగుతుందో పూర్తి స్థాయిలో కథనం మాత్రం చూసే ప్రయత్నం చేద్దాం. జీరో ఇంటెలిజెన్స్ వార్నింగ్స్. 1999 కందాహార్ విమానం హైజాక్, ది అన్టోల్డ్ స్టోరీ. నిఘా వ్యవస్థలు పూర్తిగా విఫలమైన వేళ, విదేశాలు సహకరించని గడ్డు పరిస్థితులు, తీవ్ర ఒత్తిడిలో అప్పటి బీజేపీ వాజ్పేయి సర్కార్, మసూద్ అజార్ సహా 3 బందీల విడుదల. మన పిరికితనమే వారిని గెలిపించిందా? నెట్ఫ్లిక్స్లో ప్రసారం అవుతున్న వివాదాస్పద వెబ్ సిరీస్ ఇప్పుడు హైలైట్ అవుతూ ఉంది. ఈ కథ ఏంది, కార్ఖాన్ ఏంది, అసలు ఏం జరుగుతుంది పూర్తి స్థాయిలో చూసే ప్రయత్నం చేద్దాం. దాదాపు 180 మంది ప్రయాణికులతో కాఠ్మండు నుంచి ఢిల్లీ బయలుదేరిన IC-814 విమానాన్ని 5 ఉగ్రవాదులు హైజాక్ చేస్తారు. కెప్టెన్ తలపై తుపాకీ గురిపెట్టి విమానాన్ని కాబూల్ తీసుకెళ్లమని బెదిరిస్తారు. ఆ విమానం ఎక్కడికి చేరింది, విమానాన్ని ఎందుకు హైజాక్ చేశారు, వారి డిమాండ్లను నెరవేర్చి ప్యాసింజర్లను క్షేమంగా వెనక్కి తీసుకురావడంలో నాటి భారత ప్రభుత్వానికి ఏ సమస్యలు ఎదురయ్యాయి, చివరికి కథ ఎలా సుఖాంతమైంది అన్నది ఈ సిరీస్ కథ. ఎయిర్ ఫోర్స్ 1, నీర్జా, గగనం వంటి హైజాగ్ నేపథ్యంలో సినిమాలు పూర్తిగా కల్పిత గాథలు కాబట్టి ఎంత ఉత్కంఠతో అయినా కథను నడిపే స్వేచ్ఛ దర్శకులకు ఉంటుంది. కానీ IC-814 విమానం హైజాకింగ్ ఉదాంతం 25 ఏళ్ల క్రితం నిజంగా జరిగిన ఘటన కాబట్టి చరిత్రను వక్రీకరించకుండా, వాస్తవాలు పక్కదారి పట్టకుండా చూపించాలి. ఈ విషయంలో దర్శకులు అనుభవ్ సిన్హా, శ్రీవాత్సవులు బ్యాలెన్స్ కోల్పోకుండా కథను నడిపారు. కానీ నాటి ప్రభుత్వ కోణాన్ని మాత్రమే మోతాదు మించి చూపడంలో ఈ సిరీస్ హైజాకింగ్ ఘటనలోని చిక్కదనం నుంచి దూరం జరిగింది. కెప్టెన్ దేవిశరణ్ సృంజన్ చౌదరి రాసిన ప్లేట్ ఇన్ టు ఫియర్ పుస్తకం ఆధారంగా అనుభవ్ సిన్హా ఈ ఘటనలకు దృశ్య రూపం ఇస్తూ తీసిన సిరీస్ IC-814 ది కందహార్ హైజాక్. ఆ 8 రోజుల పాటు సాగిన ఘటనల పరిణామాలకు చెందిన జ్ఞాపకాలు. IC-814 విమానంలో చిక్కుకుపోయిన సిబ్బందిని, ప్యాసింజర్లను 25 ఏళ్ల తర్వాత కూడా వెంటాడుతూనే ఉంది. అంటే సిచ్యువేషన్ ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మనం చూసుకోవచ్చు. వ్యవస్థలు జాబగారిన వేళ, అంటే వ్యవస్థలన్నీ కొలాప్స్ అయిన వేళ, 1999 డిసెంబర్ 24న భారత విమానం హైజాకింగ్ జరిగిందనే వార్త గుప్పుమన్న క్షణం నుంచి నాటి హోంమంత్రి LK అద్వానీ, అప్పుడు సిన్హా నుండే, తర్వాత LK అద్వానీ ఉండే, నాటి హోంమంత్రి LK అద్వానీ, విదేశాంగ మంత్రి జశ్వంత్ సింగ్, నాటి ఢిల్లీ పోలీస్ కమిషనర్ కిరణ్ బేడి తదితర అధికారులు ఎలా ఢిల్లీలో బులుగు కార్ల నుంచి పరుగులు తీస్తూ వార్ రూమ్ చేరుకున్నారో, అప్పటి నుంచి దేశం నవనాడులు ఎలా స్తంభించిపోయాయో మనందరి జ్ఞాపకాల్లో మిగిలి ఉంది. తమను తాము సేవ్ చేసుకునే ప్రయత్నంలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఉన్నతాధికారులు మల్ల గుల్లాలు పడుతుండగానే హైజాక్ అయిన విమానం మొదట అమృత్సర్కు, తర్వాత లాహోర్కు చక్కర్లు కొట్టి చివరిగా కందహార్లో దిగుతుంది. ఒక పెను ఉత్పాతం ఎదురైనప్పుడు మన వ్యవస్థలన్నీ ఎలా జాబగారిపోయాయో ఆ ఒక్క హైజాకింగ్ ఘటన తేల్చి చెప్పింది. హైజాక్ చేసి కందహార్లో విమానాన్ని దింపిన ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉంటారో మన వ్యవస్థలు మొత్తం కొలాప్స్ అయిపోయినట్టు వార్తా కథాంశం. అసలు దాని తర్వాత ఏం జరిగింది ఒకసారి చూసే ఆ ప్రయత్నం చేద్దాం. మరి తాలిబాన్ల సహకారం లేకుండా ఎలా? తాలిబాన్ల సహకారం లేకుంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, భారత విమానం హైజాకింగ్కి గురై కందహార్లో దిగిన తర్వాత భారతీయ ఉన్నతాధికారులకు తాలిబాన్ నాయకత్వం అందించిన సహకారం అసాధారణం అని చెప్పాలి. ఆ హైజాకింగ్ తమకు ఏ సంబంధం లేనందున ఆఫ్ఘన్ గడ్డపై హింసను ఎట్టి పరిస్థితుల్లోనే అనుమతించబోమని 6 రోజులు గడుస్తున్న చర్చలు కొలిక్కి రాలేదు. కానీ ఈరోజు సాయంత్రం లోపు హైజాకర్లు ఒక అంగీకారానికి రాకపోతే విమానంలో పెట్రోల్ నింపి బయటకు పంపేస్తామని తాలిబాన్ల అధినేత ముల్లా ఉమర్ తరపున విద్యాధికుడైన ఆఫ్ఘన్ మంత్రి
ముత్తా వకీల్ చేసిన హెచ్చరిక తర్వాతే హైజాకర్లు మెట్టు దిగి మసూద్ అజార్తో పాటు మరో ఇద్దరిని విడుదల చేస్తే చాలు అని ఒప్పుకోవడానికి ఈ సిరీస్ అద్భుతంగా చిత్రించింది. హైజాక్కు ఆల్ ఖైదా మూలాలు ఉన్నాయని ముత్తా పాత్రతో చెప్పిన దర్శకుడు చెప్పి నాటి ఆఫ్ఘన్ పరిస్థితిని కళ్ళకు కట్టారు. మొత్తంగా కథ సుఖాంతమయ్యాక మిస్టర్ ముత్తా వకీల్ థ్యాంక్ యూ అండ్ యువర్ గవర్నమెంట్ అని నాయర్ పాత్రధారి అరవింద్ స్వామి చెప్పినప్పుడు విచ్ గవర్నమెంట్ సార్, ది వన్ దట్ యు డోంట్ రికగ్నైజ్డ్ అంటూ మనమంతా ఒకటే అంటే చెప్పాడు తాలిబాన్ మంత్రి. నిష్ఠూరం వ్యక్తం చేశాడు. మీరు చూపిన ఈ ఆదరణ చాలా కాలం ప్రభావం చూపుతుంది అని నాయర్ పేర్కొన్నప్పుడు తల పంకిస్తాడు అతను. ఇక చావు తెగింపు వచ్చింది కానీ మరి ఇప్పుడు 5 రోజుల పాటు విమానాన్ని హైజాక్ చేసి సరే ఫుడ్ పెడతా ఉన్నారు కానీ ఏ క్షణం ఎవడైతే గొంతెత్తుతారో వాడిని షూట్ చేసి చంపుతున్న పరిస్థితులు విమానంలో. మరి అటువంటి సమయంలో ఏం చేయాలి? 5 రోజులు విపరీతమైన అంటే ఒకరోజు భయంగా బ్రతుకుతాడు, రెండో రోజు కొంచెం, మూడో రోజు కొంచెం, 5 రోజుల తర్వాత చస్తాం బ్రతుకుతే బ్రతుకుతామన్న ఆ కోణంలోకి చాలామంది విమానంలో ఉన్న ప్రజలు వచ్చిన నేపథ్యంలో మరి ఏం జరిగిందో చూద్దాం. చావు తెగింపు వచ్చింది కానీ మరోవైపు హైజాకర్లు విమానంలోని పాసింజర్లకు కాస్త వెసులుబాటు కల్పించాక ప్రయాణికులతో బలవంతంగా అంతాక్షరి పాడిస్తారు పాటలు. ఈలోపు విమానంలోని ఎయిర్ హోస్టెస్లు, సెక్యూరిటీ ఆఫీసర్, ఇతర ప్రయాణికులు కూడా బలుక్కొని అందరం కలిసి 5గురు హైజాకర్లపై దాడి చేసి చంపేద్దాం, కానీ మనం ఇలా అనుకుంటున్నామని విమానం బయట ఉన్న భారత అధికారులకు తెలియజేసేది ఎలా అని ప్రశ్న వాళ్లకు వెంటాడుతుంది. 7 రోజుల పాటు విమానంలో చిక్కుకున్న సాధారణ ప్యాసింజర్లకు కూడా ఏదో ఒకటి చేసేద్దామని చావు తెగింపు వచ్చేస్తుంది. కానీ ఎదురుదాడిలో ప్రజలు చనిపోయినప్పుడు ఆ పర్యవసనాలు ఎవరు బాధ్యత పడతారు, ఎవరిని బలిపశువును చేస్తారు అనే సందగ్ధ వ్యవస్థ నుంచి ఉన్నతాధికారులు బయటపడతారు. ఘటన ప్రారంభం నుంచి భారత్ పట్ల కాస్త అనుకూలంగా ఉన్న మంచి తాలిబాన్ మంత్రితో చివరిగా చర్చించి మసూద్ అజార్తో పాటు మరి కొందరిని విడుదల చేయడానికి సమస్య పరిష్కారం కాదని నాటి కేంద్ర మంత్రిని ఒప్పించి మొత్తం కథ సుఖాంతం చేస్తారు. డాక్యుమెంటరీ కథనం ఎలా వచ్చింది? అమెరికన్ ప్రెసిడెంట్ అధికారిక విమానాన్ని హైజాక్ చేయడంపై 30 ఏళ్ల క్రితమే హాలీవుడ్ తీసిన ఎయిర్ ఫోర్స్ 1 సినిమా కానీ, బాలీవుడ్ తీసిన నిర్జా కానీ, టాలీవుడ్ తీసిన గగనం కానీ హైజాకింగ్ నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అంతే ఉత్కంఠగా చూపించాయి. కానీ అనుభవ్ సిన్హా తీసిన IC-814 సిరీస్లో ఎక్కడ అలాంటి ఉద్రిక్త భరిత దృశ్యాలు కనిపించవు. నింపాదిగా సాగిపోయిన ఘటనల క్రమాన్ని డాక్యుమెంటరీ లాగా ఈ సిరీస్ చూస్తాం. భారత ప్రభుత్వం, భారతీయ ఉన్నతాధికారులు పిరికితనాన్ని చేష్టలుడికిపోయిన వైనాన్ని కానీ ఈ సిరీస్ నేర్పుగా కనుమరుగు చేసింది. నాడు నేడు అధికారంలో ఉన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఏ విధంగానూ నొప్పించని తీరులోనే ఈ సినిమా అధ్యాంతం కొనసాగిందని చెప్పాలి. గంట 40 నిమిషాల పాటు సాగే ఈ వెబ్ సిరీస్ అందరూ చూడవచ్చు. ఎందుకంటే ఎలాంటి అసభ్యత, వ్యాపార మసాలాలు లేని సిరీస్ ఇది. మరి పిరికితనాన్ని కప్పెట్టేసి ఓటీటీ సిరీస్లో నటించడానికి భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటీనటులు పోటీ పడుతున్నారనే వాస్తవాన్ని రుజువు చేస్తూ నసీరుద్దీన్ షా, పంకజ్ కపూర్, అరవింద్ స్వామి కూడా ఈ సిరీస్లో పాలు పంచుకున్నారు. కానీ ఏ ఒక్కరికి ప్రాధాన్యత ఇవ్వని స్క్రీన్ ప్లే వల్ల అన్ని పాత్రలు మసకబారిపోయాయి. దిగ్గజ నటులందరూ ఫ్రేమ్ని పంచుకొని అలా తేలిపోయినట్లు కనబడుతుంది. పాత్రలు తమ ఆలోచనలు, భయాలతో పోరాటాన్ని మనం చాలా అరుదుగా సినిమాలో చూస్తుంటాం. దేనికోసం హైజాక్ చేశారో రోజుల తరబడి తెలుసుకోలేని నిస్సహాయ పరిస్థితిలో విమాన కెప్టెన్ శరణ్ విజయ్ వర్మ అతను ఒక్కడే చివరి వరకు ధీరోత్తంగా కనిపించి అందరి ప్రశంసలు అందుకుంటారు. అసలు ఏం జరుగుతుంది, ఎవరెవరు ఏమంటున్నారు? మరి ది కందహార్ హైజాక్ ఈ వెబ్ సిరీస్ వస్తూ ఉంది.
నటీనటులు విజయ్ వర్మ, నసీరుద్దీన్ షా, అరవింద్ స్వామి, పంకజ్ కపూర్, రాజీవ్ ఠాకూర్, కుముద్ మిశ్రా, ధియా మిశ్రా, అమృత్ పూరి. రచన దర్శకత్వం అనుభవ్ సిన్హా, త్రిశాంత్ శ్రీవాత్సవ. స్ట్రీమింగ్ వేదిక నెట్ఫ్లిక్స్లో రాబోతుంది. బంధువుల ఒత్తిడికి చేతులెత్తేసి మీడియాలో పుంఖాలుగా వచ్చే వార్తలు ఏది నిజం ఏది కాదు అనే డైలమా, ప్రయాణికుల బంధువులు మూకుమ్మడిగా ఢిల్లీకి వచ్చి పెడబొబ్బులు పెడుతున్నారన్న పెడబొబ్బులు పెడుతూ చేస్తున్న రగడ ప్రభుత్వాన్ని ఊపిరాడనీయదు. ఈ నేపథ్యంలో హైజాకర్లతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని నాటి ప్రధాని వాజ్పేయి గంభీర ప్రకటన చేయడం, హైజాకర్ల డిమాండ్లు తెశాక ప్రధాని ఆ ప్రకటన తుస్సుమనడం, మొత్తం మీద ప్రయాణికుల బంధువుల డిమాండ్లు ప్రతిపక్షం ఒత్తిడితో ఊపిరాడని ప్రభుత్వం హైజాకర్ల ప్రధాన డిమాండ్ అయిన భారత జైలులో బందీగా ఉన్న పాక్ తీవ్రవాది మసూద్ అజార్తో పాటు మరికొందరు పాకిస్తాన్ బందీల విడుదలకు అంగీకరించి 8 రోజుల తర్వాత కథను సుఖాంతం చేశారు. 7 రోజులు ఒకే విమానంలో ప్రయాణికులు ఉన్నారంటే సిచ్యువేషన్ ఎట్లుందో చూడొద్దు. సరిహద్దు దాటగానే అంతా ముగిసింది. హైజాక్ అయిన విమానం అమృత్సర్లో దిగగానే ఎన్ఎస్జీ కమాండర్లు దాడి చేసి ప్రయాణికులను కాపాడాలని తీసుకున్న నిర్ణయం అమలు కాలేదు. విమానం కెప్టెన్ కాస్త సాహసం చేసి ఉంటే అక్కడే కమాండోల దాడి జరిగి ఉండేదని విమర్శలు వచ్చాయి. కానీ ఏదైనా చర్యకు సాహసించి ఉంటే మరుక్షణం తీవ్రవాదులు విమానంలోని ప్యాసింజర్లను కాల్చి చంపే ప్రమాదం పొంచి ఉన్నందునే పైలట్కు హైజాకర్లు చెప్పింది చేయాల్సి వచ్చింది. ఏవియేషన్ మాన్యువల్ ప్రకారం విమానం హైజాక్ అయినప్పుడు ప్రయాణికుల భద్రత రీత్యా హైజాకర్లకు సహకరించడం పైలట్ల విధి. మొత్తం మీద ఒక్కసారి మన విమానం సరిహద్దులు దాటి పాక్ గడ్డపై అడుగుపెట్టిన క్షణంలోనే కేంద్ర ప్రభుత్వానికి కానీ ఉన్నతాధికారులు నిఘా వర్గాలకు కానీ ఇక చేసేదేమీ లేదని అర్థమైంది. హైజాకర్ల అంతిమ విజయానికి అక్కడే పునాది పడింది. ఉగ్రవాదంలో రెండో కోణం ఎట్లుంటుందో చూద్దాం ఒకసారి. 200 మంది ప్రయాణికులను విమానంలోనే బంధించారు. వారిలో 2 కత్తితో పొడిచారు. అందులో ఒకరు చనిపోయారు. కానీ అమాయకులను ఎలా చంపుతారని ఐబీ ఆఫీసర్ జైల్లో మసూద్ అజార్ను నిలదీస్తుంటే అతడు అంటారు, మీ ఉద్యోగానికి సెలవు పెట్టి నాతో వస్తారా? గొంతులు కోయడం, మనుషులను చంపడం ఎలా చేస్తారో చూపిస్తాను. పాలస్తీనా, ఆఫ్ఘనిస్తాన్ ఇలా దేశాలే ఆక్రమించేశారు. మీరేమో 200 మంది ప్రాణాల గురించి ఆలోచిస్తున్నారు అంటాడు అజార్. కనీసం దేవుడి కోసమైనా దీన్ని ఆపండి, ఇప్పటికే చాలా రక్తం చిందించారు అనే మసూద్ అజార్ చేసిన ప్రకటన ఉగ్రవాదం అని మనం చెబుతున్న దాంట్లోనే రెండో కోణం విస్తరించి ఉంది. ఇది అప్పుడు 1999లో మసూద్ అజార్తో పాటు ఒక 3 ఉగ్రవాదులను మన జైలు నుంచి, మన భారతదేశం భూభాగం నుంచి విడిపించుకొని వాళ్ళు వెళ్తూ ఉన్నారంటే మన వ్యవస్థలన్నీ ఎక్కడికి పోయినాయి, వ్యవస్థలు ఎటుపోయినాయి కూడా అర్థం కాని పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరి నిజంగా ఉగ్రవాదులు ఇంత దారుణమైన పరిస్థితులకు ఎందుకు తెగబడుతున్నారు, ఏం కథ ఏంది అంటే అది దారుణమైన పరిస్థితి అయితే ఉంటుంది. రాజశేఖర్ రాజు ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. జీరో ఇంటెలిజెన్స్, జీరో వార్నింగ్. వాళ్ళు కార్గిల్కి వచ్చారు కానీ మనకు తెలియదు. ఇప్పుడు ఫ్లైట్ని హైజాక్ చేశారు కానీ మనకు తెలియదు. మీరు మాత్రం రిపోర్ట్స్ పంపుతూనే ఉన్నారు రా. వాళ్ళు ఐబీకి చెప్పలేదు. ఐబీ వాళ్ళు వాళ్ళకి చెప్పలేదు. ఏంటిది అని హైజాక్ విషయం తెలిసిన కాసేపటికే నాటి కేంద్ర మంత్రి ఇంటెలిజెన్స్ అధికారులకు సంబంధించిన ప్రశ్న ఇది. అంగీకరించలేని విషయం ఎవరో ఒకరు నిర్ణయం తీసుకొని ఉండాలి అంటాడు మంత్రి భుజాలు ఎగిరేస్తూ. సార్, నిర్ణయం గవర్నమెంట్ తీసుకోవాలి. మీరు గవర్నమెంట్లో ఒక పార్టీ కదా. ఐఎమ్ సారీ సార్, పిఎంకి కూడా ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం సులువు కాదు. సంకీర్ణ ప్రభుత్వం సరేది. అన్ని పార్టీలను కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి. సిచ్యువేషన్ని అంచనా వేసి రిపోర్ట్ ఇవ్వడం వరకే మా అధికారుల పని. రాజ్యాంగంలో వేరే చాయిస్ ఉందా సార్? మనకి బ్యూరోక్రసీ ఇక్కడే ఆగిపోతుంది అంటూ రాథోడ్ అంటే నసీరుద్దీన్ షా తేల్చి చెప్పాడు. రాథోడ్, నువ్వున్నది ప్రజల కోసమే కదా, మరి ప్రజల సంగతి ఏమిటి? మనం చేసేది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, మన ధర్మాన్ని కూడా నిర్వర్తించండి. ఆ విమానంలో కూర్చున్నది మన సొంత ప్రజలే కదా. మనల్ని ఈ స్థాయిలో నిలబెట్టింది
వాళ్ళే కదా అంటాడు కేంద్ర మంత్రి. మొత్తం మీద ఇప్పుడు ఎవరో ఒకరు బలి పశువులు కావాలి కదా అనేదే ఈ సంభాషణ సారాంశం. ఇక్కడ కె రాజశేఖర్ రాజు ఏమంటారు చూద్దాం. ప్రపంచ విమానయాన చరిత్రలోనే అతిపెద్ద హైజాక్ చరిత్రకెక్కిన భారతీయ విమాన హైజాక్ ఘటన జరిగిన కొన్ని గంటల్లో భారత విదేశాంగ మంత్రికి అంటే అప్పుడు జశ్వంత్ సింగ్ ఉండేది, హోమ్ మినిస్టర్ ఎల్కే అద్వానీ ఉండేది. నాటి ప్రభుత్వ ఉన్నతాధికారులకు మధ్య జరిగిన సంభాషణ ఇది. కాఠ్మండులో పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కదలికలు ముమ్మరంగా కనిపిస్తున్నాయిరా. సంస్థ ఢిల్లీకి కొద్ది రోజుల క్రితమే ఫ్యాక్స్ సమాచారం పంపితే దాన్ని ఎవరు చూడలేదు. అక్కడ మొదలైన తప్పు కాఠ్మండు నుంచి ఢిల్లీ బయలుదేరిన భారత విమాన హైజాకింగ్ దాకా సాగి వారం రోజులకు పైన దేశాన్ని స్తంభింపజేసింది. ఈ వ్యవస్థలో నిజంగా మరి కందహార్ విమాన ఘటన జరిగి సంవత్సరాలు గడుస్తున్నా కూడా 1999లో జరిగిన సంఘటనను ఇప్పుడు వెబ్ సిరీస్ రాగానే మళ్ళీ ఒకసారి హల్చల్ మాత్రం చేస్తూ ఉంది. అప్పటి ప్రధానమంత్రిగా ఉన్న వాజ్పేయి, అప్పుడు హోమ్ మినిస్టర్ కూడా ఎల్కే అద్వానీ మరి ఏం చేసినట్టు ఢిల్లీ బాస్గా ఉన్న కిరణ్ బేడి హుటాహుటిన పరుగులు తీసి చివరికి మన ప్రయాణికులను మాత్రం కాపాడగలిగారు. కానీ అసలైన ఉగ్రవాదులను మాత్రం బిందాస్గా విడిచిపెట్టిన మన ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. వాళ్ళు భారతదేశ భూభాగంలోకి అడుగుపెట్టి ఏకంగా విమానంలోకి ఎక్కి ఏకంగా విమానాన్ని హైజాక్ చేసే స్థాయికి ఐఎస్ఐ తీవ్రవాదులు వచ్చారంటే మన నిఘా వ్యవస్థలు ఎక్కడ పడుకున్నాయో అర్థం కాని పరిస్థితిలో ఈ వెబ్ సిరీస్ వచ్చింది. మరి ఈ వెబ్ సిరీస్పై ఇక రాజకీయ నాయకుల మంటలు ఉండబోతున్నాయి. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ముందుకు వెళ్తూ ఉంటాయి. మరి ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇది ఓవరాల్గా 1999కి సంబంధించింది. 1999 ఈ అన్టోల్డ్ స్టోరీ అనే చెప్పుకోవచ్చు, అన్వోల్డ్ స్టోరీ అని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఏం జరిగిందంటే ఇది జరిగింది అని చెప్పుకోవచ్చు. అప్పుడు ప్రభుత్వం ఏకాధిపత్యంలో లేదు, సంకీర్ణ ప్రభుత్వంలో డిసిషన్ తీసుకోవాలంటే అక్కడ ఉన్న మన అలయన్స్లో ఉన్న వాళ్ళందరినీ డిసిషన్ తీసుకోవాలి. ప్రజెంట్ ఇప్పుడు భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వమే ఉంది. బీజేపీకి సీట్స్ వచ్చినా కూడా బీహార్లో నితీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుతో అంటగాగి నడుస్తున్న ప్రభుత్వం. వాళ్ళు ఏది చేయాలన్నా వీళ్ళకి డిసిషన్ చెప్పక తప్పని పరిస్థితి. 1999లో ఇంకా దారుణమైన పరిస్థితులు ఉండే. మొత్తం మీద కాపాడగలిగినలు, కానీ ప్రభుత్వానికి మాత్రం మాయని మచ్చగానే మిగిలిపోయింది. ఇది అన్టోల్డ్ స్టోరీ 1999కి సంబంధించింది. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ మేడం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.